కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహంకాళి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం అతిరథ మహారథుల మధ్య ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, చండీ ఉపాసకులు పాలెం మనోహర శర్మ, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా, ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సమాజ సేవకులని అన్నారు. తాము కష్టపడి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పేదలకు పంచడంలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. పేద ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించడం గొప్ప ఆలోచనని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రాజెక్ట్ చైర్మన్ ఎల్వి కుమార్, కన్వీనర్ మంచుకొండ సురేందర్ గుప్తా మాట్లాడుతూ కొత్తపేట, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలు అతి తక్కువ ఖర్చుతో ఈ ఫంక్షన్ హాల్లో తమ శుభకార్యాలు జరుపుకోవచ్చని అన్నారు. సంఘం అధ్యక్షులు మాడూరు వాసు గుప్తా మాట్లాడుతూ కళ్యాణ మండపం నిర్మాణానికి సహకరించిన ఆలయ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్కి, దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దాతలకు సంఘం సభ్యులు సన్మానం చేసి వాసవి మాత లాకెట్ని అందజేశారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, దాతలకు, చీఫ్ అడ్వైజర్లకు, సంఘం సభ్యులకు, సంఘం ప్రధాన కార్యదర్శి అత్యం సత్తయ్య, కోశాధికారి వీరలింగం, అన్నప్రసాద ప్రాజెక్ట్ చైర్మన్ రేణుకుంట శ్రీనివాస్ గుప్తా, కో కన్వీనర్ అర్వపల్లి శ్రీనివాస్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు కోలేటి దామోదర్, చీకటి మల్ల అశోక్ కుమార్, ముగులపల్లి ఉపేందర్ గుప్తా, మాజీ కార్పొరేటర్లు రంగా నరసింహ గుప్తా, పవన్ కుమార్, రాధా ధీరజ్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు వజీర్, జైహింద్ గౌడ్, బొగ్గారపు వెంకటేశ్వర్లు, అమర్నాథ్, వేలుగందుల ఆంజనేయులు, చీకోటి కర్ణాకర్, చంద్రకాంత్, చీకోటి విజయ్ కుమార్, ఉప్పల బాలశ్యామ్, కర్ణాటి శ్రీనివాస్, కోటగిరి నాగభూషణం, కొత్తూరు శ్రీనివాస్, జూలూరి గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజంగానే అందరి మొహాల్లో ప్రసన్నంగా ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు అందరిలో ఆవరించి, అందరికీ అమ్మవారు ఈరోజు ఆశీర్వదించి చక్కటి దేవాలయం, అంతకు మించి ఆర్యవైశ్యులు ఈరోజు నిర్మాణం చేసుకున్నటువంటి పక్కనే అమ్మవారు కొలువుదీరి ఉంటే దాని పక్కనే కళ్యాణ మండపం, అన్ని విధాల పూజా కార్యక్రమాలకి మహిళలకు ఇబ్బంది కాకుండా ఏ కార్యక్రమం చేసినా కళ్యాణ మండపం తప్పకుండా అవసరం కాబట్టి దాన్ని గుర్తించి ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపం చిన్నదైనా చాలా చక్కగా నిర్మాణం చేసుకొని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నిర్మాణం చేసుకున్నందుకు ముందుగా ఈ కళ్యాణ మండప నిర్మాణ దాతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పిలిచిన వెంటనే మరి అమ్మవారి ప్రాంగణానికి విచ్చేయాలనే ఆలోచనతో ఈరోజు మరి ముఖ్య అతిథి అయినటువంటి బొగ్గారపు దయానంద్ అన్న గారికి, అలాగే ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి ప్రకాష్ గౌడ్ గారికి, అలాగే మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి దామోదర్ అన్న గారికి, అలాగే మరి చాలా మంది వేదిక మీద ఉన్నారు ఈ మరి కార్పొరేటర్లు, మా అన్న ఏకైక వైశ్య కార్పొరేటర్ గారికి, అలాగే నరసింహగుప్తా అన్న గారికి, అలాగే చైతన్యపురి కార్పొరేటర్ అయినటువంటి పవన్ గారికి, కొత్తపేట